హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేయడం కోసం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి డిసెంబర్ 28వ తారీఖు నుంచి అమలు ప్రక్రియ జరుగుతుందని తెలిపారు బట్టి విక్రమార్క. ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు 12,000 రూపాయలు అందించడం కోసం కొత్త పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి బట్టి విక్రమార్క గత ఖమ్మం సభ ద్వారా ఈ పథకాన్ని విడుదల చేశారు. ఈ పథకాన్ని ఇప్పుడు అమలు చేయడం కోసం బట్టి విక్రమార్క మొదటి విడతను డిసెంబర్ లో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. భూమి లేని నిరుపేద కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ఏడాదికి 2 విడతల్లో డబ్బులు జమ చేస్తామని, డిసెంబర్ 28న తొలి విడత అందిస్తామని ఆయన అన్నారు. రైతు భరోసా డబ్బులను సంక్రాంతి సమయంలో ఇప్పటికే రైతులకు రుణమాఫీ చేశామని, ఎకరానికి 10,000 పంట నష్ట పరిహారం చెల్లించామని ఆయన తెలిపారు. రైతు బీమా కూడా చెల్లిస్తున్నామన్నారు. ఇది రైతు ప్రభుత్వం అని బట్టి ఖమ్మంలో మీడియాతో అయితే తెలపడం జరిగింది. ఈ డిసెంబర్ చివరి వారంలోగా విధి విధానాలను ఖరారు చేస్తామని అన్నారు. సంక్రాంతిలోగా రైతులకు రైతు భరోసా ఇస్తామని ఆయన తెలపడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విషయాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి.